హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ మనం ఒక మంచి చాక్లెట్ రెసిపీ చూద్దాం. చాక్లెట్ అంటే అన్హెల్దీయే కాదు, హెల్దీగా కూడా చాక్లెట్స్ చేసుకోవచ్చు మనం. పిల్లలకి, మనకి అందరికీ కూడా చాలామందికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా. సో ఒక్కసారి ఈ చాక్లెట్ రెసిపీని ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ. సో ముందుగా మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేను యూస్ చేసినవి డ్రై ఫ్రూట్స్ అండి. ఇందులో ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తా, అలానే నువ్వుపప్పు కూడా తీసుకున్నాను. నేను పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, డేట్స్ ఈ కప్తో తీసుకున్నానండి. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నువ్వులు కాస్త తక్కువ తీసుకున్నాను. మక్కన వచ్చేసరికి సేమ్ కప్ మక్కన, సేమ్ కప్ డేట్స్. ఇది 125 ml కప్ ఉంటుంది కదా అది. డ్రై ఫ్రూట్స్ అయితే 85 ml కప్. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ అయ్యాక మనం తీసుకున్న నువ్వుల్ని చిట్పట్లాడేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి మనం మక్కన కూడా సేమ్ ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మక్న ఎలా అంటే క్రిస్ప్ అయ్యేంత వరకు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనం ఇట్లా మ్యాష్ చేసినప్పుడు అది క్రిస్ప్గా సౌండ్ రావాలి, అప్పుడు మక్న రెడీ అయిపోయినట్టు. నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మంచి అరోమేటిక్ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసి మనం తీసుకున్న డేట్స్ కూడా వేసేసుకుని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి, అంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డేట్స్ మొత్తం ఇలా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు మక్కనాని మనం తీసుకుని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తటి పౌడర్ లాగా. ఫస్ట్ బ్యాచ్ 2 బ్యాచెస్గా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్. ఫస్ట్ బ్యాచ్ వేసుకున్నప్పుడు కాస్త పొడిగా కాకుండా కొంచెం నట్స్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ బ్యాచ్లో కూడా వేసుకుని నువ్వుపప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకసారి వేసి గ్రైండ్ చేస్తే మనకి ఇలా ఆయిలీ టెక్స్చర్ వస్తుంది. మొత్తం 2 బ్యాచెస్ని కలిపి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసేసి కొన్ని నువ్వులు పక్కన పెట్టుకున్నా నేను, ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవాలి. ఇందాక మనం డేట్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలండి. కాస్త గోరువెచ్చగా ఉండాలి డేట్స్ పేస్ట్. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని చేతికి హ్యాండ్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్లో అయినా, లేదా మీ దగ్గర మౌల్స్ ఉంటే ఇలా మౌల్స్లో అయినా వేసుకుని ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసిన డార్క్ చాక్లెట్ని, ఇది 150 grams డార్క్ చాక్లెట్ వేసుకుని అన్నిటిని పెట్టుకోండి. కింద బటర్ పేపర్ వేసుకోవడం మర్చిపోకండి, నేను మర్చిపోయాను, స్టిక్ అయిపోయినాయి చాక్లెట్స్. సో ఇలా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. వీటిని పెట్టిన తర్వాత తీస్తే మన చాక్లెట్స్ రెడీ అయిపోయినట్టే. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.